హాయ్ ఎవ్రీవన్. సో ఈ రోజు నుంచి మనం ఇంకా గ్రాఫ్ డేటా స్ట్రక్చర్స్ అనేది చూద్దాం. సో గ్రాఫ్ డేటా స్ట్రక్చర్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో గ్రాఫ్ అంటే ఏమిటంటే ఇట్స్ ఎ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ నోడ్స్ అండ్ ఎడ్జెస్. సో ఈ గ్రాఫ్ అనేది సేమ్ మనం ఆల్రెడీ చూసాం కదా. సో గ్రాఫ్ అనేది నాన్ లీనియర్ అంటాం. ఆల్రెడీ మనం కొన్ని డేటా స్ట్రక్చర్స్ చూసాం, స్టాక్, క్యూ అని అలాగా. సో అవన్నీ లీనియర్ డేటా స్ట్రక్చర్. అండ్ ట్రీ అనేది చూసాం కదా. సో అది నాన్ లీనియర్. అండ్ గ్రాఫ్ వచ్చేసి కూడా నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. సో నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇంకా దీనిలో ఏంటంటే నోడ్స్, ఎడ్జెస్ అనేవి ఉంటాయి అంట. సో అవేంటో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి. సో ఇది ఒక గ్రాఫ్ అనమాట. ఈ హోల్ థింగ్ ఒక గ్రాఫ్. సో దీనిలో ఇవి వచ్చేసరికి ఇవన్నీ వచ్చేసరికి నోట్స్ అయినా అనొచ్చు, వర్టిసెస్ అయినా అనొచ్చు, వర్టెక్స్ అయినా అనొచ్చు అలా. సో ఈ రెండు నోట్స్ ని కలిపి ఒక లైన్ ఉంది చూడసారా, దాన్ని ఎడ్జెస్ అంటారు. ఎడ్జ్ అన్న అంటారు, ఎడ్జెస్ అన్న అంటారు. సో వాటిని సో గ్రాఫ్ అనేది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో కన్సిస్టింగ్ ఆఫ్ నోట్స్ అండ్ ఎడ్జెస్. నోట్స్ అంటే ఈ నోట్స్ అనమాట. ఎడ్జెస్ అంటే వాటికి కనెక్ట్ అయిన ఉన్న లైన్ అనమాట. సో అర్థమైంది కదా. సో ఇది నెక్స్ట్. ఆల్రెడీ మనం ఇదంతా చూసాం కదా. స్టాక్, క్యూ, లింక్డ్ లిస్ట్, ట్రీ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో, ప్రీవియస్ ప్లేలిస్ట్లో మొత్తం చేసేసాం. ఒకవేళ మీరు అది వాచ్ చేయకపోతే ముందు ఇవన్నీ వాచ్ చేయండి. సో దట్ మీకు ఈజీగా ఈ గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ అనేది అర్థమవుతుంది అనమాట. సో ఆల్రెడీ ఈ స్టాక్, క్యూ, లింక్డ్ లిస్ట్ ఈ మూడు వచ్చేసరికి లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనే ఆల్రెడీ చూసాం. సో లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? ఎలిమెంట్స్ అనేవి డేటా అనేది లీనియర్ ఫ్యాషన్లో స్టోర్ అవుతూ ఉంటుంది. అదే ట్రీ అనుకోండి, అది నాన్ లీనియర్ అని చెప్పుకున్నాం. సో ట్రీ, గ్రాఫ్ ఇది కూడా నాన్ లీనియర్ అనమాట. ఈ గ్రాఫ్ కూడా నాన్ లీనియర్ డేటా స్ట్రక్చరే అనమాట. ఆల్రెడీ మనం చూసాం. సో ఇక్కడ ఏంటంటే ట్రీకి, గ్రాఫ్కి డిఫరెన్స్ ఏంటంటే చూద్దాం ఇప్పుడు. ట్రీకి, గ్రాఫ్కి డిఫరెన్స్ చూద్దాం. సో ఇది వచ్చేసరికి ట్రీ, ఇది వచ్చేసరికి గ్రాఫ్ అనమాట. సో ట్రీకి ఏంటంటే రూట్ నోడ్ అనేది ఒకటి ఉంటుంది. సో ట్రీకి రూట్ నోడ్ అని ఉంటుంది. తర్వాత వాటి యొక్క ఇంకా మిగతా నోడ్స్ అనేవి లీఫ్ నోడ్స్, ఇంటర్నల్ నోడ్స్ అనేవి ఉంటాయి. సో మనం ఇప్పుడు ఒక నోడ్ ఇప్పుడు ఈకి వెళ్ళాలంటే, ఫర్ సపోజ్ ఈకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఏబిఈ ఈకి వెళ్ళాలంటే ఏబిఈ అని వెళ్ళాలి. అదే డీకి వెళ్ళాలనుకోండి, డీకి వెళ్ళాలంటే ఎలా? మళ్ళీ ఏబిడి. సో ఏదైనా మనం రూట్ నోడ్ నుంచే స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది ఇక్కడ. సో ఎందుకంటే అదే ఫస్ట్ నోడ్ కాబట్టి. సో ఏదైనా రూట్ నోడ్ నుంచే. ఇప్పుడు బీకి వెళ్ళాలంటే ఏబి, ఏసి, ఏబిఈ, ఏబిడి అలా వెళ్తూ ఉండాలి. సో ఇది ట్రీ డేటా స్ట్రక్చర్ అనమాట. అలా అనమాట. కానీ గ్రాఫ్కి వచ్చేసరికి అట్లా ఉండదు. సో ఇక్కడ అన్ని నోడ్స్ ఈక్వల్గా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏంటి? రూట్ నోడ్ అనేది బాగా ఇంపార్టెంట్. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏదైనా. కానీ ఈ గ్రాఫ్లో వచ్చేసరికి ప్రతి నోడ్ ఇంపార్టెంటే అనమాట. మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఎఫ్ నుంచి ఈకి వెళ్ళాలంటే మనం ఎలా వెళ్ళచ్చు? FABE అంటే ఇలా FABE ఇలా అయినా వెళ్ళచ్చు, లేదా FCDE సో ఇలా అయినా వెళ్ళచ్చు. ఆర్ఎల్స్ ఇంకోటి కూడా ఉంటుంది, FCBE అంటే FCBE ఇలా క్రాస్గా అయినా వెళ్ళచ్చు. సో ఇక్కడ ఏంటంటే అన్ని నోడ్స్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎలాగైనా వెళ్ళచ్చు అనమాట. సో అది ట్రీకి, గ్రాఫ్కి ఉన్న డిఫరెన్స్. సో ఇక్కడ ఏంటంటే అన్ని రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇక్కడ ఏంటంటే మన అన్ని నోట్స్ ఈక్వల్గా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ట్రీ ఈజ్ ఎ గ్రాఫ్. సో ఎవ్రీ ట్రీ అంటే ప్రతి ట్రీ గ్రాఫ్ అయింది, కానీ ప్రతి గ్రాఫ్ ట్రీ కాదు. అర్థమైంది కదా. జాగ్రత్తగా వినండి. ఎవ్రీ ట్రీ ఈజ్ ఎ గ్రాఫ్, బట్ ఎవ్రీ గ్రాఫ్ ఈజ్ నాట్ ఏ ట్రీ. ఎందుకు? ఇక్కడ ఏంటి? గ్రాఫ్లో అన్నిటికీ రూట్ నోడ్ అలా ఉండదు కదా. సో అందుకే ఎవ్రీ గ్రాఫ్ అంటే కొన్ని గ్రాఫ్స్ ట్రీ అవ్వచ్చు, కానీ అన్ని గ్రాఫ్స్ అవ్వవు అనమాట. కానీ అన్ని ట్రీస్ గ్రాఫ్ అవుతుంది. సో అది దాని ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా ట్రీకి, గ్రాఫ్కి డిఫరెన్స్. సో మీకు ఏమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను క్లారిఫై ఇస్తాను. సో ప్లీజ్ లైక్ చేయండి. అసలుకి లైక్ అనేది చేయట్లేదు మీరు వీడియోస్కి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సో ప్లీజ్ చేసుకోండి, సో దట్ నాకు కూడా
కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, సో ఇది ట్రీ, ఇది గ్రాఫ్ కదా. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే గ్రాఫ్ ఈక్వల్స్ టు విఈ. ఇక్కడ జీ అంటే ఏంటంటే గ్రాఫ్ అనమాట, వి అంటే సెట్ ఆఫ్ వర్టిసెస్. సెట్ ఆఫ్ వర్టిసెస్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పా, వర్టిసెస్ అన్న నోట్స్ అన్న ఒకటే. సో ఇవన్నీ వర్టిసెస్ అనమాట, ఏబిసిడిఈఎఫ్ అనేది వర్టిసెస్. నెక్స్ట్ ఈ అంటే సెట్ ఆఫ్ ఎడ్జెస్. సో సెట్ ఆఫ్ ఎడ్జెస్ అంటే ఏంటి, ఇప్పుడు ఏబి అనేది ఒక ఎడ్జ్, బిఈ, ఈడి, సిడి, సిఎఫ్, ఏఎఫ్, ఏసి, బీసీ, బీడి. సో ఇవన్నీ సెట్ ఆఫ్ ఎడ్జెస్ అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ జీ ఈక్వల్స్ టు బ్రాకెట్స్లో బిఈ అన్నాం కదా. సో ఈ బిఈ అనేది ఈ లైక్ నార్మల్ బ్రేసెస్ అయితే ఆర్డర్డ్ పేర్ అనమాట. సో ఇలా కర్లీ బ్రేసెస్ ఉంటే అన్ఆర్డర్డ్ పేర్ అనమాట. సో ఇదేంటి ఆ ఆర్డర్డ్కి అన్ఆర్డర్డ్కి ఏంటి డిఫరెన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మనం చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఇది గ్రాఫ్ యొక్క డెఫినేషన్. సో నెక్స్ట్ వీడియోలో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ గ్రాఫ్, అసలు ఈ గ్రాఫ్స్ అనేవి మన రియల్ టైంలో ఎక్కడెక్కడ యూస్ చేస్తారనేవి గ్రాఫ్ లైక్ ఎగ్జాంపుల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆ నెక్స్ట్ వీడియోలో సో ఈ డిఫరెన్సెస్ అంటే టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ యొక్క డిఫరెన్సెస్ ఏంటి అనేది చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.